ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు చికెన్ ఫ్రై చేపల పులుసు. ఈరోజు మా ఇంటికి చుట్టాలు వచ్చారండి. ఈ రెండు చేస్తున్నాను. మీకు చికెన్ ఫ్రై చేపల పులుసు, పెద్ద చేపల పులుసు మీకు చూపిస్తానండి రెండును. ముందుగా నేను నాన్ వెజ్ ఏదైనా సరే కొంచెం నిమ్మకాయ పిండుకుని ఇలాగ కొంచెం సాల్ట్ వేసుకుని, కొంచెం నాన్ వెజ్ ఏదైనా అండి, రొయ్యలు అవనాయి, పీతలు అవనాయి, చేపలు అవనాయి, చికెన్ అవనాయి, మటన్ అవనాయి, ఏదైనా కొంచెం సాల్ట్, నిమ్మకాయ, కొంచెం పసుపు వేసి కలుపుకుంటానండి. నిమ్మకాయ లేదనుకోండి కొంచెం మజ్జిగ పోసుకుని కలిపేసుకోండి. నీసువాసన ఉండదు. కూర మనకు తినడానికి చాలా బాగుంటుంది. నోటికి నీసువాసన అసలు తగలదు. ఇప్పుడు మనం ఇలా కలిపేసుకుని కడిగేసుకుందామండి. తయారు చేసేటప్పుడు మీకు చూపిస్తాను. 2 కేజీలు చికెన్ తీసుకున్నామండి. ఇప్పుడు ఇవన్నీ వేసి కలిపేసి కడుగుతానండి. కడగటానికి వేసాను ఇవన్నీ, నిమ్మకాయ అన్నీ పిండాను. నాన్ వెజ్ ఏదైనా మీరు అలాగే కడుక్కోండి, నీసువాసన ఉండదు. కడిగి మళ్ళీ తయారు చేసేటప్పుడు చూపిస్తాను మీకు. ముందుగా పొయ్యి వెలిగించి చికెన్ ఉడకబెట్టేసుకుందామండి. ఇందులో కొంచెం కొత్తిమీర, ఒక కరివేపాకు వేసుకుందాం. దీంతో ఉడికితే బాగుంటుంది. ఒక గ్లాసులో నీళ్ళు పోసుకుందాం. ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకుందామండి, ఎక్కువ అవసరం లేదు. ఇదిగోండి చికెన్ ఉడికిపోయింది. మనం టవా ఆఫ్ చేసుకుని ఇలా తీసేసుకుందాము. తీసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకుందామండి. ఇలా తీసేసుకుందామండి. ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకుంటే ఇలా బాగుంటుంది మనకి ఫ్రైకి. 10 నిమిషాలు ఉడకబెట్టుకున్నాం. ఇలా తీసేసుకున్నామండి. ఇదిగోండి తీసేసుకున్నాం. చికెన్ ఉడికిపోయింది కదా, పళ్ళులో పెట్టేసుకుందాం. ఈ నీళ్ళు పాడుకో చేసుకుందామండి. నీళ్ళు తీసేద్దాం. అయితే ఇప్పుడు మసాలాలు చూపిస్తాను మీకు. 2 స్పూన్లు ధనియాలండి, 1 స్పూను గసగసాలు, 1 స్టార్ పువ్వు, 1 స్పూన్ జీలకర్ర, 4 యాలక్కాయలు, 6 లవంగాలు, దాల్చిన చెక్క, 1 ఎల్లుల్లిపాయ, అల్లం. ఇదిగో ఇంతే తీసుకుంటానండి. ఘాటు ఎక్కువైపోద్ది, ఎంతకన్నా ఎక్కువద్దు. ఫ్రైలోకి అండి మసాలాలు ఇవి. ఈ 4 రెబ్బలు కరివేపాకు, కొంచెం కొత్తిమీర, 2 స్పూన్లు కారం, 1 అర స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు అండి. మళ్ళీ తయారు చేసి ఇవన్నీ కట్ చేసుకుని మీకు తయారు చేసే విధానం చూపిస్తాను. ముందుగా మసాలాలు పట్టేసుకుందామండి. ఇలా ఇవన్నీ మసాలాలు పట్టేసుకుని తయారు చేసే విధానం మీకు చూపిస్తాను. ముందుగా పొయ్యి వెలిగించుకొని మూత పెట్టేసుకుందామండి. కొంచెం నూనె పోసుకుందామండి. కొంచెం ఫ్రై కదా, కొంచెం ఆయిల్ ఎక్కువే పోసుకుందాం. మనం ఫ్రై చేసుకోవాలి కదా. ఇదిగోండి కరివేపాకు వేసేసుకుందాం. నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి. అలాగే చేయండి. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. చిన్న చూస్తేనే నోరు అవుతుందని చిన్న చేపల పులుసు కామెంట్లో పెట్టేవమ్మా, చాలా థ్యాంక్స్ అన్న. అలాగే నాకు సపోర్ట్ చేయండి. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. బాగా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే మీరు పచ్చిమిరకాయలు చూపించి ముచ్చిపోయింది. మీకు 3 పచ్చిమిరకాయలు కూడా ఇలా సీర వేసుకోండి. వేసుకోండి. అందులో చికెన్ వేసేసుకున్నాం. ఇప్పుడు పది నిమిషాలు వేయించుకుంటే ఇలా అయిందండి. ఇలా అయిపోయింది. కొంచెం ఇప్పుడు వెల్లుల్లి అల్లం మసాలా పెట్టేసుకున్నాం కదండి, ఇది వేసేసుకుందాం. పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు మళ్ళీ ఒక 2 నిమిషాలు ఇలాగా ఆ పేస్ట్ పచ్చివాసన పోయేటట్టు ఒక 2 నిమిషాలు ఇలా మధ్య పెట్టుకుందామండి. మసాలాలు పొడి పట్టుకున్నాం కదండి, ఇది కూడా ఇలా చల్లేసుకుందాం. ఒకసారి ఇలా కలిపేసుకుందాం. ఇలా కొంచెం కొత్తిమీర వేసేసుకుందామండి. మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకుందాం. అలాగే కొంచెం సాల్ట్ తీసుకున్నాం కదా, కొంచెం పసుపు వేసేసుకుందాం.
మళ్ళీ ఇలా కలుపుకున్నామండి. ఒక నిమిషం. కారం తీసుకున్నాం కదండి, ఒకసారి కారం వేసేసుకుందాం. చూసి వేసుకుందాం కొంచెం. ఇదిగోండి, మనకి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు ఆయిల్ సరిపోలేదంటే మధ్యలో కొంచెం పోసుకోండి. కొంచెం ఫ్రై కదా, కొంచెం పడద్దండి. ఒక నిమిషం ఇలా ఉంచుకుందామండి. ఒక నిమిషం కారం వేసాక ఒక నిమిషం ఉండద్దాం. ఒకసారి ఇలా ఉంచుకుందామండి. అయిపోయిందండి, ఇంకా అయిపోయింది. ఫ్రై రెడీ అయిపోయింది మనకి. తీసేసుకుందాం. చూడండి, చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది మనకి. ఇలా నిమ్మకాయ పిండుకోండి, మీకు ఇష్టమైతే ఫ్రై మీద నిమ్మకాయ పిండుకొని తినండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకు ఆరోగ్యమైన వంటలు చూపించాను. చాలా చాలా థ్యాంక్స్ అండి.